ప్రళయం తర్వాత సృష్టి మళ్ళీ ఎలా ప్రారంభమైందో చెప్పే ఒక పవిత్ర నగరం, అమృతం చిందిన భూమి, దేవతలే పూజించిన క్షేత్రాల నిలయం, అదే కుంభకోణం. ప్రతి వీధిలో ఒక దేవాలయం, ప్రతి శిల్పంలో ఒక చరిత్ర. అలాంటి పవిత్రమైన కుంభకోణంలో ఉన్న ఒక అద్భుతమైన శివాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలో స్వయంగా ఆదిశేషు పరమశివుణ్ణి పూజించారని నమ్మకం. సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తాకే అద్భుత నిర్మాణం కలిగిన ఈ ఆలయమే నాగేశ్వర స్వామి ఆలయం. మరి ఇంతటి విశిష్టత కలిగిన ఆలయ వివరాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం. నాగేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉన్న కుంభకోణం పట్టణంలో ఉంది. కుంభకోణం చెన్నై నుండి సుమారు 280 కిలోమీటర్లు, తంజావూర్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైళ్లు, బస్సు మార్గాల ద్వారా ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని నాగేశ్వరర్ కోవిల్ అని కూడా పిలుస్తారు. ప్రాచీన కాలంలో ఈ క్షేత్రం కుడంతై కీల్ కోటం అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. భూమి భారాన్ని మోస్తూ అలసిపోయిన ఆదిశేషువు అనే నాగరాజు కుంభకోణంలోని ప్రాచీన కువివనం ప్రాంతానికి వచ్చి పరమశివుని కోసం ఘోర తపస్సు చేశారు. ఆదిశేషుని భక్తికి ప్రసన్నమైన పరమశివుడు అక్కడే స్వయంభు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆదిశేషువు ఆ స్వయంభు లింగాన్ని భక్తితో పూజించడంతో శివుడు నాగేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. అలాగే దక్షుడు మరియు కర్కోటకుడు అనే నాగరాజులు కూడా ఈ శివలింగాన్ని ఆరాధించి శివుని అనుగ్రహం పొందారని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ క్షేత్రం నాగదోష నివారణకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 1100 సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించారు. ముఖ్యంగా పరాంతక చోళుడు కాలానికి చెందిన అద్భుతమైన శిల్ప సంపద ఇక్కడ కనిపిస్తుంది. చోళుల కాలంలో దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, ఖగోళం, గణితం, వాస్తు, శిల్పకళ కలిసిన విజ్ఞాన కేంద్రాలుగా ఉండేవి. నాగేశ్వర స్వామి ఆలయం దానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ ఆలయంలో మూల విరాట్ అయిన శ్రీ నాగేశ్వర స్వామి మరియు పెరియనాయకి అమ్మన్తో పాటు ఉపసన్నిధుల దేవతలను ఒక లిస్ట్ చేసి పెట్టాను, చెక్ చేసుకోండి. ఇక్కడ కనిపించే మరో అద్భుతమైన శిల్పం ఊర్ధ్వ తాండవమూర్తి. ఒక కాలిని ఆకాశం వైపు ఎత్తి విశ్వనాట్యం చేస్తున్న శివుని రూపమే ఊర్ధ్వ తాండవం. శివుడు మరియు కాళీదేవి మధ్య జరిగిన నృత్య పోటీలో శివుడు ఈ భంగిమను ప్రదర్శించి విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని గర్భగుడి రథం ఆకారంలో నిర్మించబడింది. రథచక్రాలు, గుర్రాలను పోలిన శిల్పాలు ఈ నిర్మాణాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. స్తంభాలపై చెక్కిన సూక్ష్మ శిల్పాలు, దేవతా రూపాలు ఆనాటి కళాకారుల అసాధారణ ప్రతిభను చూపిస్తాయి. ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మరో అద్భుతం సూర్యకిరణాల ప్రత్యేకత. ప్రతి సంవత్సరం తమిళ నెల చిత్తిరై సమయంలో కొన్ని రోజుల పాటు ఉదయించే సూర్యకిరణాలు ఆలయ నిర్మాణాన్ని దాటి నేరుగా గర్భగుడిలోని నాగేశ్వర స్వామి శివలింగంపై పడతాయి. సూర్యుడి గమనాన్ని ఖచ్చితంగా లెక్కించి ఇలాంటి నిర్మాణాన్ని 1000 సంవత్సరాల క్రితమే చేయడం చోళుల ఖగోళ విజ్ఞానానికి గొప్ప నిదర్శనం. ఆలయ గోడలపై ఎన్నో శాసనాలు మనకు కనపడతాయి. అలాగే ఇక్కడ దేవతా శిల్పాలతో పాటు రాజవంశస్థుల శిల్పాలను కూడా మనం చూడవచ్చు.
నాగేశ్వర స్వామి ఆలయం ఒక పాడల్ పెట్ర స్థలం. అంటే శైవ భక్తి సాంప్రదాయంలోని ప్రముఖ నాయనార్లు అయిన అప్పర్, సుందరర్, తిరుజ్ఞాన సంబంధర్ వంటి శివభక్తులు తమ దేవార కీర్తనలలో స్తుతించిన అత్యంత పవిత్రమైన శైవ ఆలయాల్లో ఇది ఒకటి. తమిళ శైవ సాహిత్యంలో నాయనార్లు పాడి కీర్తించిన ఇలాంటి పవిత్ర శైవ క్షేత్రాలు సుమారు 275 ఉన్నాయి. ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు. ఆలయంలో మహాశివరాత్రి, చిత్తిరై సూర్య పూజ, ప్రదోషం, తిరువాదిరై, కార్తీక దీపం వంటి పర్వదినాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా చిత్తిరై నెలలో సూర్యకిరణాలు స్వామివారిపై పడే అద్భుతాన్ని చూడటానికి భక్తులు ప్రత్యేకంగా తరలివస్తారు. పురాణ ప్రాముఖ్యత, 1000 సంవత్సరాల చరిత్ర, చోళుల అద్భుత శిల్పకళ, రథ ఆకార నిర్మాణం, సూర్యకిరణాల ఖగోళ అద్భుతం ఇవన్నీ కలిసిన పవిత్ర క్షేత్రమే నాగేశ్వర స్వామి ఆలయం. కుంభకోణం కేవలం ఒక పట్టణం కాదు, ప్రతి ఆలయం ఒక చరిత్ర, ప్రతి శిల్పం ఒక కథ చెప్పే పవిత్ర భూమి. అలాంటి దివ్య క్షేత్రాల్లో నాగేశ్వర స్వామి ఆలయం ఒక మణిహారం. ఈ అద్భుత ఆలయాన్ని మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పక దర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హర హర మహాదేవ శంభో శంకర.